ఓకే. స్టూడెంట్స్, ఈరోజు మనము నిన్నటిలాగానే ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ మీద ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ మనకి కన్సిడర్ ద మ్యాట్రిక్స్ అని ఇచ్చి ఇక్కడ మనకు ఒక 4x4 మ్యాట్రిక్స్ ఇస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనకి ఒక 4x4 మ్యాట్రిక్స్ ఇస్తున్నాడు. ఇచ్చి ఇక్కడ మనకు T11 అని ఇలా ఇస్తున్నాడు. 1T అని ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అని చెప్తున్నాడు. చూడండి, ఈ మ్యాట్రిక్స్లో టీ దగ్గర 1 పెట్టుకుంటే దానికి ర్యాంక్ 1 వస్తుందంట. టీ ప్లేస్లో 2 పెట్టుకుంటే దానికి ర్యాంక్ 4 వస్తుంది, లేదా టీ ప్లేస్లో 2 పెట్టుకుంటే దానికి ర్యాంక్ 3 వస్తుంది. టీ ప్లేస్లో -3 పెట్టుకుంటే దానికి ర్యాంక్ ఎంత వస్తుందని చెప్తున్నాడంటే 3 వస్తుంది అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ఎక్లాన్ ఫామ్లోకి మార్చుకొని చేయాలంటే ఇప్పుడు అంత అయ్యే పని కాదు అది. కాబట్టి దీనికి సింపుల్ రూట్ ఏమిటంటే ఫస్ట్ టీ ప్లేస్లో 1 పెట్టండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ పుట్ టీ ఈక్వల్స్ టు 1. ఎప్పుడైతే నువ్వు టీ ఈక్వల్స్ టు 1 ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తావో అప్పుడు నీకు ఇలా వస్తుందమ్మా, 1 1 1 1. చూడండి, ఇక్కడ 1 1 ఇలా మొత్తం సేమ్ నంబర్స్లోకి మారిపోతాయా? ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి చూడండి, ఎక్సెప్ట్ 0. అట్లా అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉంటే దానికి ర్యాంక్ ఎంత అవుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. 1 కదా, ర్యాంక్ ఆఫ్ ది 1 కదా. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ R2 - R1, R3 - R1, R4 - R1 ఇట్లా చేస్తే మొత్తం అన్ని 0లు అయిపోతాయి కదా. అవసరం లేదు. నీకు ఫస్ట్ రో చూడు, ఇక్కడ సేమ్, ఇక్కడ ఫస్ట్ రో అనే ఈ వెక్టారు కంటిన్యూస్గా రిపిటేషన్ అవుతూనే ఉంది. కాబట్టి మనం ఒకసారి మాత్రమే తీసుకోవాలి, మిగతాటివన్నీ క్యాన్సిల్ చేసేస్తాం. కాబట్టి నీకు ఇక్కడ ఇండిపెండెంట్ వెక్టార్ ఎన్ని ఉన్నాయి? నీకు ఒకటే ఉంది, ఒకే వెక్టారే రిపిటేషన్ అవుతా ఉంది. కాబట్టి నీకు ఇక్కడ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్ నీకు ఒకటే ఉంది కాబట్టి ర్యాంక్ 1. అప్పుడు 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ కదా. 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత పుట్ టీ ఈక్వల్స్ టు 2. ఎప్పుడైతే నువ్వు టీ ప్లేస్లో 2 తీసుకుంటావో అప్పుడు నువ్వు గమనించుకో, మ్యాట్రిక్స్ నీకు ఎలా వస్తుందంటే 2 వస్తుంది. ఆ 2ను నేను 1 + 1 అని రాసుకుంటాను, 1 1 1. తర్వాత 1 మళ్ళీ 2 ఉంటుంది, 1 + 1 అని రాసుకుంటున్నాను, 1 1 1 1 1 + 1. అట్లా టీ ప్లేస్లో నేను 2 తీసుకుంటున్నాను, 1 1 1 + 1. సో మనకు ఆల్రెడీ మీకు ఒకసారి డిస్కస్ చేశాను ఈ ప్రాబ్లము. చూడండి, మనకు ఇక్కడ k+1 k k ఇలా k k+1 k, తర్వాత k k k+1 ఇలా ఉన్నదనుకోండి. ఈ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ వచ్చేసి నాట్ 0 అనమాట. ఇది అంటే ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. డిటర్మినెంట్ కూడా ఎంత ఉంటుందంటే నువ్వు ఫస్ట్ రో నడిచించేయి, లేదా సెకండ్ రో నడిచించేయి, లేదా థర్డ్ రో నడిచించేయి, ఎంతైతే వస్తుందో అంతే వస్తుంది నీకు డిటర్మినెంట్ ఇక్కడ. ఇప్పుడు చూడండి, దీనికి డిటర్మినెంట్ ఎంత అంటే 3k+1. దీనికి డిటర్మినెంట్ 3k+1 3k+1 3k+1. దీనికి డిటర్మినెంట్ ఎంత అంటే 3k+1. ఓకేనా? తర్వాత అందులోనూ డిటర్మినెంట్ వాల్యూ దీనికి నాట్ 0 ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఒక మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ వాల్యూ నాట్ 0 అయిందనుకోండి, ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకు ఎవరికి ఈక్వల్ అవుతుందంటే ఆర్డర్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు చూడు, ఇక్కడ మనకు k+1, ఇక్కడ k దగ్గర నువ్వు 1 అనుకో. చూడు, k+1 k k k k k+1 k k లైక్ దట్, k k k k+1. అప్పుడు దీనికి డిటర్మినెంట్ ఎంతో తెలుసా? దీనికి డిటర్మినెంట్ ఇస్ ఈక్వల్ టు 3 × +5 అనమాట. అప్పుడు డిటర్మినెంట్ వాల్యూ దీనికి నాట్ 0 కదా. ఎప్పుడైతే దీనికి డిటర్మినెంట్ వాల్యూ నాట్ 0 వచ్చిందంటే అప్పుడు ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎవరికి ఈక్వల్ అవుతుందంటే ఆర్డర్కు ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఎంత చూడండి, మనకు 4 కదా అయ్యేది. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ గమనించుకోండి, ఇది ఆల్రెడీ ఇది ట్రూ, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. అప్పుడు ఆటోమేటిక్గా ఇది 4వది వచ్చేసి ఫాల్స్ కదా. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, 4th వచ్చి రాంగ్ ఆప్షన్ అయిపోతుంది. కాబట్టి 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండ్ 4 ఈజ్ ఇన్కరెక్ట్ ఆన్సర్.
4 ఈజ్ ఇన్కరెక్ట్ ఆన్సర్. తర్వాత టీ ఈజ్ ఈక్వల్ టు -3 అంటున్నాడు. టీ ప్లేస్లో మీరు -3 పెట్టండి. టీ ప్లేస్లో -3ని తీసుకోండి. పుట్ టీ ఈక్వల్స్ టు -3. అప్పుడు నేను -3 1 1 1 చూడండి, ఇక్కడ మనకు -3 సారీ 1 -3 1 1 1 1 -3 1 1 1 1 -3 వచ్చేసిందా? ఇప్పుడు మీరు గమనించుకోండి, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఫస్ట్ రోను, సెకండ్ రోను, థర్డ్ రోను, ఫోర్త్ రోను అన్ని రోలు కలిపితే నాకు 0 వస్తుందా? చూడండి, ఇక్కడ మీరు ఫస్ట్ రోను, సెకండ్ రోను, థర్డ్ రోను, ఫోర్త్ రోను మొత్తం అన్ని కలపండి, నీకు 0 వస్తుంది. చూడు, ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది చేసినప్పుడు నీకు 0 వస్తుందా? ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది చేసినప్పుడు 0 వస్తుందా? అట్లా నీకు ఆల్ రోస్ని కానీ లేదా ఆల్ కాలమ్స్ని కానీ మనం కలిపినప్పుడు 0 వచ్చిందంటే ఖచ్చితంగా ఈ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ 0 ఉంటుంది. ఈ మ్యాట్రిక్స్కి టీ ప్లేస్లో -3 పెట్టినప్పుడు వచ్చే ఆ మ్యాట్రిక్స్కి టీ ఈక్వల్స్ టు -3 తీసుకున్నాం కదా, అప్పుడు నీకు ఈ మ్యాట్రిక్స్ వచ్చింది కదా, ఈ మ్యాట్రిక్స్కి ఖచ్చితంగా డిటర్మినెంట్ 0 ఉంటుంది. ఎందుకు అంటే ఇది రీజన్. ఇప్పుడు తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని డిటర్మినెంట్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ మనకి ఎంత ఉంటుందంటే <4 కదా, తగ్గిపోతుంది అనమాట. అప్పుడు నేను ఏం చేస్తానంటే సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం, మనం సబ్ మ్యాట్రిక్స్లోకి మార్చుకోవాలా. అప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫస్ట్ రోను ఫస్ట్ కాలంను తీసేస్తాను, ఫస్ట్ రోను ఫస్ట్ కాలం తీసేసుకుని ఒక సబ్ మ్యాట్రిక్స్లోకి మార్చుకుంటున్నాను. చూడండి, ఇక్కడ -3 1 1 తర్వాత 1 -3 1 1 1 -3. చూడండి, దీనికి డిటర్మినెంట్ చేయండి, డిటర్మినెంట్ నాట్ 0. చూడండి, దీనికి డిటర్మినెంట్ ఎంత వస్తుంది, నీకు నాట్ 0 వస్తుంది. కావాల్సింది మీరు చేయండి. ఎప్పుడైతే దీనికి డిటర్మినెంట్ నాట్ 0 వచ్చిందంటే అప్పుడు చూడండి మనకు ర్యాంక్ ఎంత ఉంటుంది, <4 కదా. అప్పుడు నీకు చూడండి ఈ సబ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ నీకు నాట్ 0 వచ్చింది కాబట్టి అప్పుడు ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ నీకు ఎంత అవుతుంది, 3 అవుతుంది. అప్పుడు ఈ 3x3 మ్యాట్రిక్స్లే మార్చుకున్నాం కదా మనం సబ్ మ్యాట్రిక్స్. అప్పుడు ఈ సబ్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ నాట్ 0 కాబట్టి అప్పుడు ర్యాంక్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. కాబట్టి అప్పుడు 3 కూడా కరెక్ట్ ఆన్సరే కదా, 3 కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ అయిపోయిందా? కాబట్టి ఇప్పుడు ఏమేమి అవి మనకు కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయంటే 1 కరెక్ట్ ఆన్సరే, 2 కరెక్ట్ ఆన్సరే, 3 కూడా కరెక్ట్ ఆన్సరే. ఇవి మన ఒరిజినల్ ఆన్సర్స్. చూడండి ప్రాబ్లం ఎంత సింపుల్గా ఉందో. లాజిక్స్ అట్లా కాన్సెప్ట్ అన్నీ ఉపయోగించుకుంటూ వచ్చినాం అనమాట. అన్నీ 2 ఉపయోగిస్తేనే మనము ఇలాంటి ఎంట్రన్స్లలో మనము సక్సెస్ అయ్యేదన్నమాట. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇవి కూడా మీరు గమనించుకోండి. వాడు ఏం చేస్తున్నాడంటే ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇస్తున్నాడు, అక్కడ క్లియర్గా ఉంది చూడండి. దాని మ్యాట్రిక్స్ యొక్క సైజ్ ఎంత అంటే 3x5. బి ఈజ్ ఏ 5x5 రియల్ మ్యాట్రిక్స్. బి ఇవ్వాల కానీ దాని సైజు 5x5 సచ్ దట్ ఏ ఇంటూ బి ఈజ్ 0. అట్లా ఏ మ్యాట్రిక్స్ను బి మ్యాట్రిక్స్ను మల్టిప్లై చేస్తే వచ్చే కొత్త మ్యాట్రిక్స్ ఎవరు, 0. దెన్ ద మ్యాక్సిమం పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ బి. అయితే నీకు తెలియనటువంటి ఆ బి అనే మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఎంతనో చెప్పండి, అంటే మ్యాక్సిమం పాసిబుల్ ర్యాంక్ ఎంత ఉంటుందో చెప్పమంటున్నాడు. బి ఈజ్ రైట్ నౌ అన్నోన్ మ్యాట్రిక్స్. ఆ అన్నోన్ మ్యాట్రిక్స్కి మ్యాక్సిమం పాసిబుల్ ర్యాంక్ ఎంత ఉంటుందో చెప్పండి అని చెప్తున్నాడు. చాలా చక్కటి ప్రశ్న చూడండి ఇది. సో ఇప్పుడు దీనికి మనం చేయాలంటే ఇక్కడ మనకు సిల్వెస్టర్స్ ఐడెంటిటీ అంటే ఇన్ఈక్వాలిటీ ఉంది కదా, ఐడెంటిటీ మనము తీసుకుంటాం. ఏమిటంటే చూడండి, ఇక్కడ మనకు ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ ర్యాంక్ ఆఫ్ బి మైనస్ n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఇంటూ బి. ఈ ఫార్ములా ద్వారా మనం చేసుకోవాలి. అప్పుడు ఆల్రెడీ మనకు ఏ ఇంటూ బి ఎంత ఉంది, మనకు 0.
అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏబి నీకు ఎంత అవుతుంది? అప్పుడు జీరో మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఎంత అమ్మా? జీరోనే కదా. ఓకేనా? సో అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ ర్యాంక్ ఆఫ్ బి, తర్వాత దీని వాల్యూ నీకు ఎంత వచ్చేసింది? జీరో. కాబట్టి ఆ మైనస్ ఎన్ అటు సైడ్ వెళ్ళింది అనుకోండి, నీకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్. దీని వాల్యూ జీరో అయిపోయింది కదా. ర్యాంక్ ఆఫ్ ఏబి నీకు ఎంత అవుతుంది? జీరో కదా. సార్ మరి ఎన్ అంటే ఏంటి? ఎన్ అంటే మీరు బాగా గమనించుకోండి. ఏ ఇంటూ బి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఏని బిని రెండింటిని మనం బేస్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఏ ఇంటూ బి చూద్దాం. ఏ అంటే మనకి ఎంత ఇచ్చినాడు? 3x5 మ్యాట్రిక్స్. బి అంటే మనకి ఎంత ఇచ్చినాడు? 5x5 మ్యాట్రిక్స్ ఇచ్చినాడు కదా. ఇది ఎన్ అంటే మనం ఏని బిని మనం మల్టిప్లై చేసినప్పుడు ఎగ్జిస్ట్ కావాలి. అటు చూడండి, ఇక్కడ ఎన్ వచ్చేసి మనము ఇవి ఇవి రోస్, ఇవి కాలమ్స్. ఫస్ట్ మ్యాట్రిక్స్లో కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్లో రోస్, రెండు ఈక్వల్గా ఉండాలి కదా. ఇది ఎన్ అంటే. ఎన్ వాల్యూ మనకి ఎంత అంటే 5 అనమాట. రెండింటిని అట్లా ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత తీసుకుంటాం? మనము 5 తీసుకుంటాము. ఓకేనా? సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం? మనము 5 తీసుకుంటాం. ఎన్ వాల్యూ 5. సో ఆ 5ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ ర్యాంక్ ఆఫ్ బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. దిస్ ఈజ్ 1. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇచ్చిన మ్యాట్రిక్స్కి ఏ మ్యాట్రిక్స్ నువ్వు ర్యాంక్ కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు నీకు బి అనే మ్యాట్రిక్స్కి నీకు మ్యాక్సిమం పాసిబుల్ ర్యాంక్ నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? అప్పుడు ఎలా కనుక్కుంటాము చూడండి. అప్పుడు ఇచ్చినటువంటి ఆ మ్యాట్రిక్స్ మనకి ఎంత ఇచ్చినాడు ఒకసారి చూడండి. ఓకే, 111001 111001 ఇలా ఇచ్చినాడు. ఓకేనా? 444 ఇలా ఇచ్చినాడు. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ర్యాంక్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, ఫస్ట్ సెకండ్ రోను ఎక్లాన్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఎక్లాన్ ఫామ్ అంటే మనకు సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ జీరో కావాలా, మిగతా ఎలిమెంట్స్ ఏమైనా కావచ్చు, మనకు సంబంధం లేదు. థర్డ్ రోలో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ను జీరో మార్చుకోవాలి. అది మన టార్గెట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ రో, నువ్వేం టచ్ చేయవు. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ మనకు జీరో కావాలి. థర్డ్ రోలో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ మనకు జీరోస్ కావాలా. అది మన టార్గెట్, గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు. మళ్ళీ చెప్తా చూడు, ఫస్ట్ రోను వదిలేయండి. ఇప్పుడు సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ మనకు జీరో కావాలి, మిగతా ఎలిమెంట్స్ అవి ఏమైనా కావచ్చు, జీరోస్, అన్ని జీరోస్ కావచ్చు, కాకపోవచ్చు, ఏం నష్టం లేదు నీకు. థర్డ్ రోలో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ మనకు జీరోస్ కావాలి, మిగతా ఎలిమెంట్స్ జీరోస్ కావచ్చు, కాకపోవచ్చు, అదేం పెద్ద విషయం కూడా కాదు. అది మన టార్గెట్. కాబట్టి చూడప్పుడు R2 మైనస్ R1 అని చేద్దామా. ఇక్కడ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ రెండు సేమ్ ఉన్నాయి, ఇంకేం సమస్య లేదు. ఇక్కడ R3 మైనస్ R1 అని చేస్తున్నాం. చూడండి, థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కూడా రెండు సేమ్ ఉన్నాయి. ఇంకా డైరెక్ట్గా మనకి ఎంత వస్తుందో మీరు ఒకసారి గమనించుకోండి. అప్పుడు 1 1 0 0 1 1 మైనస్ 1 0 0 1 1 2. ఇక్కడ 1 మైనస్ 1 ఎంత అవుతుంది నీకు? 0 0 4 4 3. ఓకేనా? చూడండి, ఇంక అయిపోయింది. ఇదే ఎక్లాన్ ఫామ్. చూడండి, సెకండ్ రోలో మనకు ఫస్ట్ ఎలిమెంట్ జీరో కావాలా, అయ్యింది. ఇట్లా థర్డ్ రోలో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ మనకు జీరోస్ కావాలా, అయినాయి. పోనీ ఇక్కడ ఏమన్నా ఐడెంటికల్గా ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ సెకండ్ రో వచ్చి థర్డ్ రో వచ్చేసి దే ఆర్ నాట్ ఐడెంటికల్. ఇంకంతే, నీకు ఇంకా నువ్వేం చేయనవసరం లేదు. దీనికి ర్యాంక్ ఎంత అంటే 3. నువ్వేం చేయనవసరమే లేదు. అట్లా సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ మనకు జీరో కావాలో వచ్చేసింది. థర్డ్ రోలో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ జీరోస్ కావాలో వచ్చేసినాయి. ఇక్కడ ఒకవేళ సెకండ్ రో థర్డ్ రో రెండు ఐడెంటికల్గా లేవు కదా. ఐడెంటికల్గా లేవు కాబట్టి నీకు ప్రాబ్లమే లేదు. ఇక్కడ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి నీకు ర్యాంక్ ఎంత అవుతుందంటే 3. ఇదే ఎక్లాన్ ఫామ్. కాబట్టి ఫ్రమ్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 1 అప్పుడు ఆఫ్ ఏ మనకి ఎంత అవుతుంది చూడండి, 3 అవుతుంది.
ర్యాంక్ ఆఫ్ బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సో అప్పుడు ర్యాంక్ ఆఫ్ బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 కదా. అంటే అప్పుడు ర్యాంక్ ఆఫ్ బి ఎంత ఎంత అవుతుంది చూడక నీకు. ర్యాంక్ ఆఫ్ బి మ్యాక్సిమం ఎంత నీకు 2 కావచ్చు, దానికి దీనికి ర్యాంక్ 2 కావచ్చు. ఓకే, నీకు 1 కావచ్చు మ్యాక్సిమం ర్యాంక్, అంతే కదా. మనకు మ్యాక్సిమం ర్యాంక్ ఇదే కదా మ్యాక్సిమం వాల్యూ. therefore maximum possible rank of B, maximum possible rank of B ఎంతంటే 2. బి అనే ఆ మ్యాట్రిక్స్కి, అంటే అన్నోన్ మ్యాట్రిక్స్కి మ్యాక్సిమం పాసిబుల్ ర్యాంక్ ఎంతంటే దానికి 2. ఓకేనా. సో ఇది చాలా చక్కటి ప్రాబ్లం, చాలా మంచి ప్రాబ్లం. చూడండి ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి మనకు ఈ ఓకే నెట్ కానీ, గేట్ కానీ, జామ్ కానీ, ఇలాంటివి చాలా చక్కటి ప్రాబ్లం ఇది. ఓకేనా, బాగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, లైక్ చేయండి. మీరు క్లాస్ అంతా విన్న తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు చదువుకుంటారు కదా, మీ క్లాస్మేట్స్.